హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గార్డెలిష్ డీప్ లవ్ టువర్డ్స్ నేచర్ అండ్ ఫుడ్. ఈరోజు వీడియోలో మా అమ్మ స్పెషల్ కొత్తిమీర పచ్చడి అండ్ కొత్తిమీర చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తా. కొత్తిమీర పచ్చడి రైస్లోకి చాలా బాగుంటుంది అండ్ కొత్తిమీర చట్నీ ఏ టిఫిన్కి అయినా మంచి కాంబినేషన్. ముందుగా ఇలా పెద్ద సైజ్ కొత్తిమీర కట్ట తీసుకుని రూట్స్ కట్ చేసిన తర్వాత వాటర్లో బాగా మట్టి పోయేలా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరని పచ్చడి అండ్ చట్నీకి ఇలా 2 భాగాలుగా చేసి కట్ చేసుకోవాలి. కొత్తిమీర పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొరియాండర్, సెసమీ ఆయిల్ 50 ml, డ్రై చిల్లీ 8, గార్లిక్ 8, టామరిండ్, జీరా ½ టేబుల్ స్పూన్, సాల్ట్, జాగరీ. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 50 ml నువ్వుల నూనె వేసుకోవాలి. ఈ పచ్చడి నువ్వుల నూనెతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వీటిని కొద్దిగా కట్ చేసి లేదా దంచుకొని వేసుకోవాలి, ఎందుకంటే అవి ఆయిల్లో పేలే ప్రమాదం ఉంది. తరువాత ½ టేబుల్ స్పూన్ జీలకర్ర, 8 ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్లో కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు కొత్తిమీర వేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేపుకోవాలి. ఇలా చేయడం వల్ల కొత్తిమీర అంతా ఈవెన్గా వేగుతుంది. కొత్తిమీర పచ్చివాసన పోయి ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సర్లో వేసి తగినంత ఉప్పు, కొద్దిగా బెల్లం వేసి పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ గట్టిగా ఉండేలా చేసుకోవాలి, అంటే వాటర్ ఎక్కువ వేసుకోకూడదు పేస్ట్ చేసేటప్పుడు. అంతే, కొత్తిమీర పచ్చడి రెడీ. కొత్తిమీర చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొరియాండర్, ఆయిల్ 20 ml, టొమాటో 200 grams, చిల్లీస్ 12, మేథీ సీడ్స్ ½ టీ స్పూన్, జీరా 2 టీ స్పూన్స్, గార్లిక్ 6, సాల్ట్, షుగర్. వెల్లుల్లిపాయలు ఇలా కట్ చేసి లేదా ఒకసారి దంచి వేసుకోవాలి. మరియు పచ్చిమిర్చి కూడా ఇలా మధ్యకు కట్ చేసుకుని వేసుకోవాలి. అప్పుడు అవి ఆయిల్లో పేలే ప్రమాదం ఉండదు. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 20 ml ఆయిల్ వేసి 6 వెల్లుల్లి రెబ్బలు, ½ టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్స్ జీలకర్ర, కట్ చేసిన పచ్చిమిర్చి 12 వేసి బాగా లో ఫ్లేమ్లో మిర్చి కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు టొమాటో ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ అండ్ షుగర్ వేసి లో ఫ్లేమ్లో టొమాటో మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా టొమాటో మగ్గాలి. ఇప్పుడు కొత్తిమీర వేసి కొత్తిమీర కూడా కొద్దిగా మగ్గనివ్వాలి. కొత్తిమీర పచ్చడి చేసేటప్పుడు కొత్తిమీర వేగినంతలాగా కొత్తిమీర చట్నీకి వేగకూడదు. ఇలా కొత్తిమీర కొద్దిగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సర్లో వేసి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ షుగర్ వేసి పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకునేటప్పుడు వాటర్ చాలా తక్కువ వేసుకుని థిక్ పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత మనకు నచ్చే కన్సిస్టెన్సీకి వాటర్ కలుపుకోవాలి. అంతే, కొత్తిమీర చట్నీ రెడీ.